రష్యాలోని టాటార్సాన్ ప్రాంతంలో ఉన్న నిజ్నెకామ్స్క్ నగరంపై సోమవారం ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. ఈ దాడిలో ఒక చిన్నారితో సహా 13 మంది ప్రాణాలు కోల్పోగా మరో 75 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ దాడిలో టానెకో చమురు శుద్ధి కర్మాగారాన్ని లక్ష్యంగా చేసుకున్నామని ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. రష్యా చేసే ప్రతి దాడికి ఉక్రెయిన్ నుంచి ధీటైన జవాబు ఉంటుందని, ఈ యుద్ధం తీవ్రతను రష్యా తన సొంత గడ్డపై మరింతగా అనుభవిస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హెచ్చరించారు. రష్యాలోని నిజ్నెకామ్స్క్ నగరంలోని పారిశ్రామిక పౌర సముదాయాలే లక్ష్యంగా ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు పాల్పడింది. డ్రోన్లు ఖచ్చితంగా దేనిపై దాడి చేశాయనే విషయాన్ని రష్యా అధికారులు స్పష్టం చేయలేదు. 2 చమురు శుద్ధి కర్మాగారాలు, ఒక పెట్రోకెమికల్ ప్లాంట్ ఉన్న నిజ్నెకామ్స్క్ నగరం రష్యాకు అత్యంత కీలకమైన ఇండస్ట్రియల్ హబ్ కావడం గమనార్హం. 4 ఏళ్లుగా సాగుతున్న యుద్ధాన్ని ఆపేలా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను చర్చలకు తీసుకురావడానికే ఈ దాడులు చేస్తున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పష్టం చేశారు. రష్యా చేసే ప్రతి దాడికి ఉక్రెయిన్ నుంచి ధీటైన జవాబు ఉంటుందని, ఈ యుద్ధం తీవ్రతను రష్యా తన సొంత గడ్డపై మరింతగా అనుభవిస్తుందని ఆయన హెచ్చరించారు. రష్యా చమురు నిల్వలను దెబ్బతీసే ఉద్దేశంతోనే గత కొంతకాలంగా ఉక్రెయిన్ సుదూర ప్రాంతాలకు వెళ్లే డ్రోన్లతో దాడులు చేస్తోంది. ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి దాడికి గురైన నిజ్నెకామ్స్క్ నగరం దాదాపు 1200 కిలోమీటర్ల దూరంలో ఉండడం విశేషం. ఉక్రెయిన్ తయారు చేసిన కొన్ని డ్రోన్లు ఏకంగా 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న సైబీరియా వరకు కూడా చేరుకోగలవు. మరోవైపు రష్యా కూడా ఉక్రెయిన్ పౌర సముదాయాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. తాజాగా సెంట్రల్ డినిప్రో ప్రాంతంలో ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఒక గోదాముపై 24 గంటల వ్యవధిలో 2 సార్లు దాడి జరిగినట్లు WHO యూరోపియన్ కార్యాలయం సోమవారం తెలిపింది. ఈ దాడుల వల్ల ముందు వరుసలో ఉన్న ఆరోగ్య కేంద్రాలకు సరఫరా చేయాల్సిన సుమారు $5 లక్షల విలువైన అత్యవసర వైద్య సామాగ్రి పూర్తిగా ధ్వంసమైందని పేర్కొంది. అయితే ఈ దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేసింది.